ఏదేమైనా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో బీజేపీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే 2023 ఎండింగ్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలోపేతం చేయాలి, ఖచ్చితంగా కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. అయితే కింది స్థాయి లీడర్ల నుంచి మొదలు పెడితే ఢిల్లీ స్థాయి లీడర్ల వరకు కూడా బీజేపీని ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి కొన్ని ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. కొందరు నేతలు పార్టీ పదవుల కన్నా పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో, పార్టీని బలోపేతం చేయాలి అన్నటువంటి ఆలోచనతో నిత్యం అనిత్యం కూడా పార్టీ కండవ వేసుకొని ప్రజల్లోకి బీజేపీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇస్తున్నటువంటి పథకాల గురించి అనునిత్యం కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి తీసుకురావాలి, బీజేపీ పేద బడుగు పలగిన వర్గాలకు ఏం చేస్తుంది, ఇటు మోదీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కానీ రాష్ట్రంలో అధికారంలో లేనప్పటికీ కూడా రాష్ట్రానికి ఎన్ని ఇచ్చింది అన్నటువంటి అంశాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి నేతలు ఎందరో ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మనతో పాటుగా దేవరకొండ వెంకటాచారి గారు, బీజేపీ నేత, గత కొంతకాలంగా కూడా బీజేపీని నమ్ముకొని బీజేపీ కోసం పోరాడుతూ ఉన్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి అన్నటువంటి ఎజెండాతో, లక్ష్యంతో కూడా ఆయన అనునిత్యం కూడా బీజేపీ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. బీజేపీని తీసుకురావాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి దేవరకొండ వెంకటాచారి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వెంకటాచారి గారు నమస్తే. నమస్తే అండి. మీతో పాటు అమ్మా న్యూస్ వీక్షకులందరికీ కూడా సో మనం సరదాగా కొద్దిసేపు చిట్చాట్ చేద్దాము. అసలు వాస్తవానికి బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇప్పుడు రాబోతున్నటువంటి 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? 2018 ఎన్నికలు జరిగినప్పటి నుంచి కంపేర్ చేస్తే ఇప్పటి వరకు మీరు బీజేపీ గ్రాఫ్ కనుక చూస్తే చాలా బలపడిందనే చెప్పాలి. 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో, జనరల్ ఎలక్షన్స్, వాటిలో 4 ఎంపీ స్థానాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అంటే బలం అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ దాదాపు 21 కాన్స్టిట్యున్సీల్లో, అంటే 4 ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మెల్యే స్థానాల కింద లెక్క తీసుకున్నట్టయితే దాదాపు 21 ఎమ్మెల్యే స్థానాలను భారతీయ జనతా పార్టీ ఆ రోజు లీడ్ చేయడం జరిగింది. సో 2019 మేలో జరిగిన ఎన్నికల్లోనే మా పరిస్థితి అలా ఉంటే ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ని సీట్లు అయితే అవసరం అవుతాయో తెలంగాణలో ఖచ్చితంగా అన్ని సీట్ల మార్క్ని దాటుతుందనే ఆశాభావం మాకుంది. అదే రకంగా మా పనితీరు కూడా కొనసాగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సో అంతేకాకుండా ఇప్పుడు ఈ ఉప్పల్ నియోజకవర్గాన్ని చూసుకుంటే ఎట్లుందండి అసలు పరిస్థితి ఏంది? ఉప్పల్ పరిస్థితి ఏంది? టీఆర్ఎస్ గత 2 టర్మ్స్ నుంచి కూడా టీఆర్ఎస్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. ఏమైనా డెవలప్మెంట్స్ జరిగినాయా? ఉప్పల్ నియోజకవర్గంలో 2014 ఏదైతే ఎన్నికలు జరిగినాయో, సార్వత్రిక ఎన్నికలతో పాటు అప్పుడు మా భారతీయ జనతా పార్టీ ఇప్పటి రాష్ట్ర ఉపాధ్యక్షులైన ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఆ రోజు విజయం సాధించడం జరిగింది 2014 ఎన్నికలలో. తదనంతరం జరిగిన ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా మహాగఠబంధన్గా ఏర్పడి ఆ రోజు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ మరికొన్ని పార్టీలు వారితో జతగూడి ఆ రోజు మా ఓట్ బ్యాంక్ని కొంత ఏదైతే తీసుకెళ్లడం జరిగిందో దానివల్ల పరాజయం పాలు కావడం జరిగింది. కానీ రాబోయే రోజులలో ఉప్పల్తో పాటు మేడ్చల్ నియోజకవర్గాన్ని కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖాతాలో వేసుకునేందుకు మా కార్యాచరణ నడుస్తుంది. అలాగే మాకు పార్టీ పెద్దలు ఇచ్చే వర్క్ కూడా ఏదైతే సంస్థాగతంగా చేయాల్సిన వర్క్ ఉంటుందో దాన్ని మొత్తం అదే రకంగా రూపకల్పన చేస్తున్నారు. ప్రతిరోజు ప్రజల వద్దకు వెళ్ళి మేము చేస్తున్న పథకాల గురించి కానీ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ చేస్తున్న ద్రోహాల గురించి కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఆ ప్రణాళికతోనే మేము అధికారంలోకి వస్తామని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాము. అదే ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఈరోజు ఇప్పుడు కేంద్రం ఇస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు బీజేపీ పార్టీ, కానీ మన రాష్ట్ర పథకాలను కేంద్రం బోర్డు తొలగించుకుంటుంది అని చెప్తా ఉంది. అసలు కేంద్రం ఇస్తుందా, రాష్ట్రం ఇస్తుందా అనేది ప్రజలకు కూడా అర్థం కాని సిచ్యువేషన్స్ చేస్తూ ఉన్నారు మీ నేతలు అని అసలు ప్రజలు అంటూ ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రకమైన నిధులు రాలేదని రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తున్నప్పటికీ కూడా యాజ్ ఆన్ 2022 నేను చెప్పేది ఆ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయే లోపు 105,812 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ పథకాల ద్వారా వచ్చినాయని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు వారు
పలు వేదికల మీద చెప్పడం జరిగింది. దాన్ని కొందరు టీఆర్ఎస్ నేతలు కూడా ఇంక్లూడింగ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా అప్రూవ్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు డినై చేస్తున్నది ఏంటంటే రోడ్లకు ఇచ్చినవి మార్కెట్లు వస్తాయి, బియ్యంకి ఇచ్చినవి మార్కెట్లు వస్తాయి అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అల్టిమేట్గా ఏం చూస్తుందంటే దేశ ప్రజలకు అందరికీ లబ్ధి చేకూర్చే పథకాలను చూస్తుంది తప్ప పర్టికులర్గా ఒక సెగ్మెంట్ కోసమే. ఇప్పుడు మీరు తీసుకున్నట్టయితే దళిత బంధు ఉంది. దళిత బంధు కేవలం ఓట్ల కోసం ఒక సెగ్మెంట్ని ఆయన తీసుకోవడానికి, ఆ సెగ్మెంట్కి సంబంధించిన ఓట్లు తీసుకోవడానికి ఈరోజు ప్రయత్నించి ఆ దళిత బంధు స్కీమ్ అని తెచ్చాడు. దాన్ని కూడా పూర్తిగా ఈరోజు అమలు చేయలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అలా ఆలోచించదు. అణగారిన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన ఏదైతే అంత్యోదయ సిద్ధాంతం ఉందో దానిపైనే భారతీయ జనతా పార్టీ నిర్మాణమైంది, దాని గురించి పనిచేస్తుంది. సో ఇప్పుడు అల్టిమేట్గా 2023 ఎండింగ్లో వచ్చేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ను చెక్ పెట్టే విధంగా ప్రణాళిక ఉన్నదా బీజేపీ? ఖచ్చితంగా 2018 ఎన్నికల్లో మీరు చూస్తే 119 స్థానాలకు గాను 118 స్థానాల్లో బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేసింది. ఒక స్థానాన్ని ఏదైతే మా మిత్రపక్షమైన ఆ రోజు జిట్టా బాలకృష్ణ గారి పార్టీ ఏదైతే ఉందో ఆ స్థానానికి కేటాయించడం జరిగింది. కానీ ఈరోజు వారు కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రణాళిక మా సంస్థాగత వర్క్ ఎట్లా నడుస్తుందంటే పన్నా ప్రముఖ్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి ఇంటికి ఒక కార్యకర్త వెళ్ళి మేము చేస్తున్న పథకాల గురించి కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ద్రోహాల గురించి కానీ సవివరంగా ఓటర్లకు వివరించి వారికి రావాల్సింది ఏంది, అసలు రాష్ట్ర ప్రభుత్వం నుండి వారు కోల్పోతున్నది ఏంది అనేది ఈరోజు పర్టికులర్గా మా కార్యకర్తలు అందరూ వెళ్ళి ఈరోజు ఓటర్లకి చెప్పడం జరుగుతుంది. అది ఓటర్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈరోజు 4 ఉప ఎన్నికలు జరిగితే అందులో 2 ఉప ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ఏకదాటిగా కైవసం చేసుకుంది. అది మునుగోడు, హుజురాబాద్. సో బీజేపీ చెప్తా ఉంది మిషన్ 90 అని ఒక కార్యాచరణ తీసుకొచ్చి మిషన్ 90 ద్వారా బీజేపీని అధికారంలో తీసుకొస్తాం, 90 స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది అని చెప్తాం. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో బీజేపీకి అంత పట్టుందా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు మీరు దుబ్బాక ఎన్నికలు తీసుకున్నప్పుడు అదైతే మొత్తం గ్రామీణ వాతావరణం ఉండే ఒక ఏరియా. అలాగే హుజురాబాద్ తీసుకున్న అది గ్రామీణ వాతావరణమే. మునుగోడులో మేము ఓడిపోయామంటున్నారు కానీ ఖచ్చితంగా మేము అక్కడ గెలిచామనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న మంత్రులందరూ ప్లస్ 104 మంది ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు మొత్తం బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది ఉన్నారో వారందరినీ అక్కడ మోహరిస్తే తప్ప వాళ్ళు గెలిచింది 10,000 ఓట్లతో గెలవలేదు. అంటే గ్రామానికి 100 ఓట్ల చొప్పున వేసుకున్న 10,000 మెజారిటీ కంటే ఎక్కువ వస్తుంది. సో వీళ్ళందరూ కలిసి అక్కడ పోయి తెచ్చింది ఏంటంటే గ్రామానికి ఒక 100 ఓట్లను సంపాదించడం జరిగింది ఆ రోజు. ఈ 100 ఓట్లని రేపు రాబోయే రోజులలో మేము ఏదైతే సంస్థాగతంగా ప్లాన్ చేస్తున్నామో ఈ 100 ఓట్లని అధిగమించడం భారతీయ జనతా పార్టీకి పెద్ద కష్టం కాదు. అలాగే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు. ఈరోజు మీరు చూసిరు నిన్న సెక్రటేరియట్ని ఎంత ఆడంబరంగా ఆయన ఓపెన్ చేసుకున్నాడు. అంత ఆడంబరం అవసరం లేదు, అది ప్రజాధనం. ఆయన ఏదో గొప్ప పని చేయలేదు. అక్కడ ఉన్న సెక్రటేరియట్ ఇంకో 50 సంవత్సరాల వరకు నడిచే సెక్రటేరియట్ను తీసేసి ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం చేసే విధంగా కొత్త సెక్రటేరియట్ ఆయనకు వాస్తు సెట్ అవుతలేదని కట్టుకున్నాడు. ఇది ఎంతవరకు ఆమోదనీయం కాదు. ప్రజాధనాన్ని నీ సొంత అవసరాల కోసం దాన్ని దుర్వినియోగపరచడం అనేది ఇది ఎంతవరకు ఆమోదనీయం కాదు. దాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఆ రకంగానే బుద్ధి చెప్తారని మేము కూడా అనుకుంటున్నాం. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని మీరు చెప్తా ఉన్నాం. కానీ హుజురాబాద్ ఎన్నికల్లో కూడా అదే మంత్రులు, అదే ఎమ్మెల్యేలు, అదే ప్రజాప్రతినిధులు అందరూ కూడా హుజురాబాద్లో కూడా ఉన్నారు. సో దీనికి చేంజ్ ఏముంది? రాజగోపాల్ రెడ్డి 5,000 కోట్ల రూపాయల ఒప్పందంతోనే బీజేపీలో చేరాడు. బీజేపీలో అల్టిమేట్గా కూడా కాంట్రాక్ట్ కోసం వెళ్ళిండని చెప్పేసి వెళ్ళినటువంటి వాస్తవం ఆయన కూడా ఒప్పుకున్నాడు దానికి. అయితే ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఆయన స్ట్రాటజికల్గా ఒక మూవ్ తీసుకోవడం జరిగింది. ఏదైతే దుబ్బాకలో రఘునందన్ రావు గారు అఫెన్సివ్ మోడ్లో ఉండి ఆయన ఆ రోజు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అది ప్రజలకు అన్యాయం చేస్తుందని ఫస్ట్ నుంచి చెప్పగలిగారు. కానీ ఇక్కడ మునుగోడుకు వచ్చేసరికి ఏం జరిగిందంటే కేటీఆర్ గారు ఒక విషయంలో వారు సఫలీకృతం అవ్వడం జరిగింది. 18,000 కోట్ల కాంట్రాక్ట్ గురించి రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారని వారు ఆ రోజు ప్రజలకు ఎక్కడైతే హైదరాబాద్లో స్టార్ట్ చేసిన ప్రచారం అది మునుగోడులోని గ్రామాల్లోని మూలకు చేరే వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు అదే ప్రచారాన్ని తీసుకెళ్లడం జరిగింది. అక్కడ భారతీయ జనతా పార్టీ కొంచెం ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ మునుగోడులో ఏదైతే ప్రజలకు వివరించే క్రమంలో ఆయన
కాంట్రాక్ట్ల కోసం రాలేదు, కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి భారతీయ జనతా పార్టీ ప్రజలకు చేస్తున్న ప్రజాకర్షక పథకాలు చూసి ఆయన పార్టీలోకి వచ్చారు. దాని గురించే మీరు ఓటేయండి అని చెప్పి ప్రజల్లోకి అది తీసుకెళ్లే లోపే ఏదైతే నిజం నిద్రలేచే లోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వచ్చినట్టు కేటీఆర్ గారు చెప్పిన అబద్ధం ఒకటి ఏదైతే అందంగా ఆర్టిక్యులేట్ చేసి 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం ఆయన వచ్చారని చెప్పారో ఆ అబద్ధం మునుగోడు ప్రజలను చుట్టేసింది. ఆ అబద్ధమే గెలిచింది తప్ప భారతీయ జనతా పార్టీ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం అక్కడ ఓడిపోవడం జరిగింది. దాన్ని ప్రజలు గమనించారు. తదనంతరం ప్రజలకు కూడా తెలిసింది, అరే రాజగోపాల్ రెడ్డి గారు కాంట్రాక్ట్ల కోసం వెళ్ళలేదు, ఆయన అలాంటి మనిషి కాదు, ప్రజలకు సేవ చేసే మనిషి, ప్రజల ఆపదలో ఉన్నప్పుడు 5 నిమిషాల్లో అన్నాన్ని పిలిస్తే వచ్చి నిలబడే వ్యక్తి, అలాంటి వ్యక్తిని మనం ఓడగొట్టుకున్నామనే ఉద్దేశం ఈరోజు ప్రజల్లో కూడా కలిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మునుగోడుతో పాటు ఏదైతే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి సీట్లు కావాలో అన్ని సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నెగ్గుతుంది, అది సాధిస్తుందనే ఆశాభావం కూడా మా లోపల ఉంది. సచివాలయం ప్రారంభోత్సవ సందర్భంగా కేసీఆర్ ఒక మాట మాట్లాడారు, తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. సో దీన్ని ఎట్లా చూస్తూ ఉంది బీజేపీ? పునర్నిర్మాణం అయినటువంటి తెలంగాణను మరొకసారి కూడా పునర్నిర్మాణం అంటే సచివాలయ ప్రారంభోత్సవ సందర్భంగానే పునర్నిర్మాణం అయినటువంటి తెలంగాణ అని చెప్పేసి మాట్లాడండి. మీరు బాహుబలి సినిమా, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సెకండ్ పార్ట్ అనుకుంటా, ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అనుష్క గారు చెప్తారు, పెద్ద పెద్ద భవనాలు పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నంత మాత్రాన ఈ రాజ్యానికి శోభనివ్వదు, మనసున్న మహారాజులు కూడా ఉండాలి, అప్పుడే ఈ రాజ్యానికి ఒక శోభ వస్తుందని చెప్తారు. ఈరోజు సెక్రటేరియట్ కట్టినంత మాత్రాన ఆ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఆ సెక్రటేరియట్ కట్టే బదులు నువ్వు ఏదైతే ప్రామిస్ చేసినావో దళిత బంధు ఇస్తా అని, ఆ దళితులకి ఆ 10 లక్షలు ఇస్తా అన్న మాట నిలబెట్టుకుని ఉంటే ఈరోజు ప్రజల్లో కొంచెమైనా మీకు ఆ శాంక్టిటీ నిలబడేది. కానీ ఆ దిశగా మీ ప్రయత్నాలు సాగట్లేదు. ఎంతసేపు మీ రాజభవనాల కోసము, మీ వాస్తు సెట్టింగ్ల కోసము, యువరాజును ముఖ్యమంత్రిని చేసేందుకు ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో దానికోసమే మీరు ప్రజాధనం అంతా దుర్వినియోగం చేస్తున్నారనే ఒక భావన ప్రజల్లో బలంగా ఉంది. అది ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో అది రిఫ్లెక్షన్ ఇస్తుంది. ఏదైతే న్యూటన్ థర్డ్లా ఉంటుందో, బంతిని ఇంత గట్టిగా మనం గోడకేసి కొడితే మళ్ళీ రిటర్న్గా వచ్చి మన మొహానికి ఎంత గట్టిగా కొట్టుకుంటుందో, అది ఖచ్చితంగా కేసీఆర్ గారి విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న ఈ ఏవైతే ప్రజా వ్యతిరేక పనులు ఉన్నాయో వాటన్నిటిని అవి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవే విజయం చేకూరుస్తాయి అని కూడా మేము భావిస్తున్నాం. సో ఇప్పుడు ఇంతవరకు బీజేపీ వర్షన్ బాగానే ఉంది, అధికార బీఆర్ఎస్ పార్టీ వర్షన్ బాగానే ఉంది. సో బట్ బీజేపీ తెలంగాణకి ఏమి ఇచ్చింది అని అంటే సమాధానం లేదు బీజేపీ దగ్గర అనేది బీఆర్ఎస్ వర్షన్. ఇలా మీరు తీసుకున్నట్టయితే కరోనా కష్టకాలంలో పేదలు ఎంత కష్టపడ్డారో చూస్తామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 సంవత్సరాలు గడుస్తుంది. ఈరోజు పేదోడికి 4,000 నోట్లోకి వెళ్తున్నాయి అంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. నెలకి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చి ఈరోజు పేదోడు అన్నం తినేలాగా చేస్తున్న ప్రభుత్వం మాది. అలాగే మీరు అడుగుతున్నారు, ఈరోజు అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం నడుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. దానికి రీజన్ కూడా నేను చెప్తాను. నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 18,000 గ్రామాల్లో దాదాపు 18,000 గ్రామాలు ఉన్నాయి. అప్పటికి ఇంకా ఎలక్ట్రిఫికేషన్ లేదు అక్కడ. కానీ ఈరోజు ఆ 18,000 గ్రామాలన్నిటికీ ఎలక్ట్రిఫికేషన్ ఇచ్చారు. ఈరోజు ఆప్టికల్ ఫైబర్ మీరు తీసుకోండి, ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఆప్టికల్ ఫైబర్ అంటే ఇంటర్నెట్తో అనుసంధానం చేసి అక్కడ ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే మీకు మీరు వెళ్ళిన పని అయిపోయేలాగా ఈరోజు తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఈరోజు గ్రామ పంచాయతీల్లో మీరు చూస్తున్నారు, చేసిన కాంట్రాక్ట్లకు డబ్బులు రాక సర్పంచులు సూసైడ్ చేసుకున్న సంఘటనలు మీరు చూస్తున్నారు. కానీ 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా డైరెక్ట్ గ్రామ పంచాయతీ అకౌంట్లోనే నిధులు సమకూర్చి ఈరోజు గ్రామ పంచాయతీలకు కొంచెమన్నా ఫేవర్ చేస్తున్నదంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఈరోజు రహదారుల వేగవంతమైన అభివృద్ధి మీరు చూస్తున్నారు. ఈరోజు ఎన్ని ఫ్లైఓవర్లు వేసినాం, ఎన్ని అండర్ పాస్లు వేసినామని ఈరోజు కేటీఆర్ గారు సగర్వంగా చెప్తున్నారు కదా. ఆ అండర్ పాస్లు ఎవరి డబ్బులతో నిర్మించారు అనేది కూడా ఒకసారి వేదికల మీద చెప్తే బాగుంటుంది. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ తర్వాత అక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఇక్కడ ప్రజలను ఏ రకంగా మభ్యపెడుతున్నారంటే అబద్ధాలలో ముంచెత్తే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంది, ఫ్లైఓవర్ల నిర్మాణం చేస్తుంది అనే రకంగా ఈరోజు ప్రజలకు ఒక అబద్ధాన్ని చిత్రీకరించి ఈరోజు వాటి ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తాం. ప్రతి ఫ్లైఓవర్ నిర్మాణంలో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉంది. అలాగే ఆడపిల్లలు గౌరవంగా బతకాలి, పొద్దున్న లేస్తే ఇజ్జత్ పోవద్దు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఇంటి ముంగట గ్రామాల్లో ప్రతి ఇంటి ముంగట ఒక బాత్రూమ్ వెలిసిందంటే దాని ఐడియా నరేంద్ర మోదీ గారిది.
అట్టడుగు వర్గాల యొక్క గౌరవ ప్రతిష్టలకు భంగం కలగొద్దనే అంబేద్కర్ ఐడియాలజీని ఈరోజు క్యారీ చేసింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. అట్లాగే మీరు 2014 సంవత్సరంలో మీరు తీసుకుంటే నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక జన్ధన్ ఖాతాలను తీసుకొచ్చారు. జన్ధన్ ఖాతాలు తీసుకొచ్చినప్పుడు అందరు ఏమన్నారు, బ్యాంకులను లూటీ చేస్తున్నారు నరేంద్ర మోదీ అన్నారు. కానీ ఆ జన్ధన్ ఖాతాలను తీసుకురావడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఈరోజు కేవలం 12 రూపాయలకే 2 లక్షల ఇన్సూరెన్స్ అందించి ఈరోజు పేదవాడు ఒకరోజు ఆటో వాళ్ళనో ఒక రిక్షా వాళ్ళనో చనిపోతే ఆ రోజు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చందాలు వేసుకొని చావు చేసే ఒక దౌర్భాగ్యమైన స్థితి నుంచి ఈరోజు ఒక పేదోడు ఫ్యామిలీ పెద్ద పోగానే ఆయన కుటుంబానికి 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ అందించి ఆ కుటుంబం రోడ్డున పడకుండా చేసింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఇంత బలమైన ఆలోచనలతోని ఇంత అభివృద్ధితోని ముందుకు వస్తుంటే ఓర్వలేనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఈరోజు బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప నిజాలను ప్రజల్లోకి వెళ్లకుండా ఒక బలమైన అబద్ధపు ప్రాపగండాని కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ లేదంటే వాళ్ళ మంత్రులు కానీ ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని అంతా తిప్పి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ విజయానికి ఇవన్నీ కారణమని మీరు కూడా నమ్మే విధంగా రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పనిచేస్తారని బలంగా విశ్వసిస్తున్నాం. ఆ రకంగానే మా అడుగులు కూడా పడతాయి. ఇప్పుడు బీజేపీ పార్టీలో చాలామంది అసంతృప్తులు ఉన్నారు. చాలామందికి ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి. ఇప్పుడు రేపు రాబోయే పరిస్థితులలో చాలా వరకు పదవులు లేనటువంటి నేతలు చాలామంది ఉన్నారు. బీజేపీలో పదవులు రానప్పుడు బీజేపీని పట్టుకొని ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు చెప్తా ఉన్నారు రాష్ట్రంలో బీజేపీ వస్తుంది అధికారంలోకి, కానీ చాలామంది అసంతృప్తులే ఉన్నారు కదా, నేతలే చాలామంది ఉన్నారు. నాకు తెలిసి భారతీయ జనతా పార్టీలో అసంతృప్తుల వాయిస్ అయితే మీడియా ముందటికి రాదు. అండ్ మా మధ్య ఏ సమస్యలు ఉన్నా 4 గోడల మధ్యలో చర్చించుకుంటాం తప్ప బయటకు వచ్చి మీడియా ఎవరికి వారే పెద్ద అన్నట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ లాగా వ్యవహరించే పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీలో ఉండదు. నాకు తెలిసినంత వరకు అయితే మా దాంట్లో అసంతృప్తులు అయితే ఇప్పటి వరకు ఉన్నట్టు మాకైతే అవగాహన లేదు. ప్రస్తుతానికి మాకున్న లీడర్షిప్ కానీ మాకున్న క్యాండిడేట్లు కానీ ప్రతి నియోజకవర్గంలో గెలుపు దిశగానే ప్రయత్నిస్తున్నారు. ఎవరిలో అసంతృప్తి లేదు. పార్టీ కార్యకర్తల్లో కూడా ఎక్కడ నైరాశ్యం లేదు. ప్రతి ఒక్కరూ పార్టీ విజయానికే కృషి చేస్తున్నారు. పార్టీ విజయం దిశగా వెళ్తేనే మనకు రాబోయే రోజుల్లో మనుగడ ఉంటుంది. ప్రజలకు కూడా 4 మంచి పనులు చేసిన వాళ్ళం అవుతామని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఆ దిశగానే పార్టీ అధినాయకత్వం కూడా ఆలోచన చేస్తున్నదని మా భావన. 22 సంవత్సరాల్లో టీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణలో ఇన్బిల్ట్గా తెలంగాణ అనేటువంటి ట్యాగ్ వేసుకున్న అట్లాంటి పార్టీ ఇప్పుడు భారతీయ జనతా ఇప్పుడు అంటే భారత రాష్ట్ర సమితి అయింది. అంటే ఒక నేషనల్ పార్టీగా రికగ్నైజ్ పొందాలి, భారతదేశంలో మొత్తం నిలబడాలి, భారతదేశంలో నెగ్గాలి, మోడీ ప్రభుత్వాన్ని దించాలి అన్నటువంటి దాంతో రైతులకు అండగా నిలబడుతూ రైతాంగానికి పెద్ద పీఠం వేస్తూ ఉండాలి అనేటువంటి బీఆర్ఎస్ కాన్సెప్ట్. సో ఇప్పుడు టీఆర్ఎస్ ప్లేస్లో బీఆర్ఎస్ వచ్చింది. సో ఈ టీఆర్ఎస్ అనే ట్యాగ్తో ఉన్నటువంటి ప్రాంతీయ భావం ఇదంతా పోయింది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణతో తెగదెంపులు చేసుకొని భారతదేశంలో ఏదో సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి అనే ఒక పార్టీని మొదలుపెట్టారు. కానీ దానికి ఆదిలోనే ఏదైతే ఎండింగ్ కార్డ్ అనేది ఉందో అది పడిపోయినట్టే భావిస్తున్నాం. ఎందుకంటే ఈయన ఏదైతే నితీష్ కుమార్ గారితో అలాగే హేమంత్ సోరెన్ గారితో ఇలా వివిధ రకాల ముఖ్యమంత్రులతో ఈయన ప్రయత్నాలు జరిపినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకుండా వారు కూడా వారి సొంత ప్రయత్నాలు చేస్తూ ఈరోజు వారు కూడా ప్రధానమంత్రులు కావాలనే ఒక ఉద్దేశంతో వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు అవలంబిస్తున్న తీరు కానీ వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కానీ ఈరోజు జాతీయ నేతలకు నచ్చట్లేదు. దానికి అనుగుణంగానే ఈరోజు కేసీఆర్ గారి వెంట ఎవరు రావట్లేదు అనేది అదొక సత్యం. అలాగే మీరు రైతుల గురించి అడిగారు. రైతుల గురించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులే ఈరోజు మీరు ఎన్ఆర్సీబీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం తీసుకుంటే తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో టాప్ 5 ప్లేస్లో ఉందండి. ఈరోజు ఇక్కడున్న రైతులను బతికించలేని ఈ ముఖ్యమంత్రి పోయి ఈరోజు పంజాబ్లో ఉన్న రైతులకి 10 లక్షల చెక్కులు ఇచ్చి వచ్చిండు. ఆ చెక్కులు కూడా బౌన్స్ అయినాయి అని చెప్పి అక్కడ రైతులు ముత్తుకోవడం జరిగింది మొన్ననే. సో ఇవన్నీ సంఘటనలు చూసిన తర్వాత ఆయన అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అని ఏదైతే అంటున్నాడో అది జరిగే పని కాదు. ఈయన కేవలం ఏదైతే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలి, ఈ 9 ఏళ్లలో చేసింది ఏం లేదు ప్రజలకి. సో ఇప్పుడు కొత్త ట్యాగ్తో వెళ్ళాలి కాబట్టి టీఆర్ఎస్ అనే పేరు మార్చేసి బీఆర్ఎస్ అని పెట్టుకొని ప్రజలను మరొకసారి మభ్యపెట్టడానికి మారువేషంలో వస్తున్న ఒక దొంగలాగా ఈరోజు ప్రజలందరికీ రావడానికి మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది అనేది మా భావన. కేసీఆర్ రైతులకు ఏం చేయట్లేదని మీరు అంటున్నారు.
టీఆర్ఎస్ అంటే బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తే రైతులకు మోటార్లకు మీటర్లు పెడుతుంది, ఇటువంటి స్కీమ్లు వస్తాయి అని చెప్పేసి కేసీఆర్ ప్రచారం చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. సో కౌలు రైతులకు దేశంలో ఎంతవరకు లేనటువంటి 10,000 రూపాయలటువంటి అంటే పంట నష్టం కింద 10,000 రూపాయలు మొట్టమొదటిసారిగా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అనేది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. సో మరి ఇవన్నీ కాదా రైతులకు ఇచ్చేటువంటి, రైతులకు రైతు బంధు, రైతు బీమా, లేకపోతే రైతు చనిపోతేటువంటి వచ్చేటువంటి ఇదేంటి రైతు బంధు, రైతు ఇటువంటి స్కీమ్స్ అన్ని కూడా పెడతా ఉన్నారు కదా. ఇవాళ మీరు కౌలు రైతులకు 10,000 ఇచ్చారనేది అది సత్యదూరమైన మాట. తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులు ఎవరు హ్యాపీగా లేరు, వారు ఎవరికి డబ్బులు కూడా రాలేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కూడా అందలేదు అనేది ఈరోజు కౌలు రైతులు చెప్తున్నమాట. అదే ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తూనే మనుగడ సాగించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసిందని మీరు అడిగారు, ధన్యవాదాలు. దానికోసం ఒక సంవత్సరం క్రితం అనుకుంటా, మీకు గుర్తుండే ఉంటుంది, రైతు చట్టాలను తీసుకొచ్చినప్పుడు పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. కానీ ఆ రోజు ప్రధానమంత్రి గారికి కావాల్సినంత బలం రాజ్యసభలో ఉంది, లోక్సభలో కూడా ఉంది. కావాలంటే ఆ బిల్లు తను మొండిగా వ్యవహరించి ఆయన ఆ బిల్లును పాస్ చేసుకునే సత్తా కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ఉంది. కానీ ఆయన అలా చేయలేదు. నిరంకుశత్వం ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో నడవదనే ఒక ఉద్దేశంతో వారు ఏం చేశారు, ఆ రోజు రైతులు ఏదో బాధపడుతున్నారు, వారికి మరొకసారి అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాత ఈ చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఆ రోజు రైతు చట్టాలను వెనుకకి తీసుకున్నారు. ఇది రైతులకు లాభం చేకూర్చే ప్రభుత్వం అంటే ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను నేను. ఇది ఒక రైతులకు లాభం చేకూర్చే ప్రభుత్వం. అలాగే ఫసల్ బీమా యోజన అనే ఒక పథకం ఉందండి. ఎప్పుడైతే క్రాప్ నష్టపోతాడో రైతు, ఆ క్రాప్కి తగ్గట్టు ఇన్సూరెన్స్ చేసి ఆయన ఎంత నష్టపోయిండో ఆ పంట నష్టానికి తగ్గట్టుగా ఆయనకి ఏదైతే డబ్బులు రావాలో ఆ డబ్బులు ఇచ్చే పథకం ఒకటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ అలాంటి ఫసల్ బీమా పథకంలో చేరకుండా ఈరోజు తెలంగాణ రైతులను నట్టేట ముంచి క్రాప్ లాస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన నష్టపరిహారం మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదు. కొన్ని ఫసల్ బీమా యోజనలో చేరితే అన్న కనీసం ఆ నష్టపరిహారం వచ్చేది అని తెలంగాణ రైతులు ఈరోజు ఫీల్ అవుతుంటే, ఆ పథకంలో చేరకుండా ఈరోజు తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతులకి ఆకర్షణీయమైన పథకాలు పెట్టి వాళ్ళని సేవ్ చేయాలని ఏదైతే ప్రభుత్వం ఆలోచిస్తుందో కేంద్ర ప్రభుత్వం, ఆ పథకాలన్నీ కూడా తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ పథకాలు ఒకవేళ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోయినా రేపు రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా రైతు ప్రభుత్వంగానే ఏర్పడుతుంది. ఖచ్చితంగా తెలంగాణ రైతులకు కూడా న్యాయం జరుగుతుంది అనే ఒక ఆశాభావం మాత్రం మాకుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది, అవి ఇస్తూ ఉంది అని. రియాలిటీగా కూడా ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ రోజు డప్పు కొడతా ఉంది, కేంద్రం ఏమి ఇస్తలేదు రాష్ట్రానికి, రాష్ట్రం నిధులు ఆపింది, రాష్ట్రానికి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ ఆపింది, రాష్ట్రానికి రావాల్సిన ఉక్కు బయ్యారం ఆపింది, రాష్ట్రానికి రావాల్సిన గిరిజన కాలేజ్ ఆపింది అని చెప్పేసి ఇట్లా అనేక సంక్షేమాలకు సంబంధించి కేంద్రం ఆపుతా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీకు ఇక్కడ ఉక్కు కర్మాగారం గురించి స్థాపన గురించి ఏదైతే 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారో దాని గురించి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం రాసిందంటే, ఫీజిబిలిటీ చెక్ చేసి అక్కడ బయ్యారంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనేది పెట్టింది. అంటే ఆ రోజు ఆ చట్టం రాసిన పెద్దలకు కూడా తెలుసు అక్కడ ఫీజిబిలిటీ లేదు. ఒకవేళ ఉంటే నేను అనేది ఏంటంటే, అక్కడ ఒకవేళ ఫీజిబిలిటీ కనుక ఉండుంటే ఖచ్చితంగా అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఆ రోజే చట్టంలో పెట్టేవాళ్ళు. కానీ ఆ రోజు చట్టంలో ఆ రోజు మనకు కూడా తొందర ఏముండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మనం ఎలాగో డెవలప్ అవుతాం అనే ఉద్దేశంతో ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా ఆ బిల్లుకు మద్దతు తెలపడం జరిగింది. కానీ వాళ్ళు పెట్టింది ఏంది, ఫీజిబిలిటీ చెక్ చేసి పెడతామని చెప్పారు. తదనంతరం ఒక కమిటీ చేశారు, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టొచ్చా లేదా, అక్కడ అసలు ఉక్కు ఉందా లేదా, నాణ్యమైన ఉక్కు లభిస్తుందా లేదా. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంది, అక్కడ నాణ్యమైన ఉక్కు లభించడం లేదు, అక్కడ నుంచి మనం ఉక్కు ఫ్యాక్టరీ పెడితే ప్రభుత్వం మీద భారం పడుతుంది, కాబట్టి అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోవడమే బెటర్ అనేది ఒక కమిటీ, వీళ్ళు ఏదైతే కమిటీ చేశారో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదు తప్ప దాంట్లో వివక్ష చూపాలన్న ఉద్దేశం ఏం లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడైనా ఇక్కడికి రావాలంటే కనీసం వాటిని అవి ప్రభుత్వం మీద భారం పడకుండా వాటికి వచ్చే ఇన్కమ్ ద్వారా అవి నడిచేటట్టు అని ఉండాలి కనీసం. కాబట్టి అలాంటి ఫీజిబిలిటీ ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ఏర్పాటు చేయమన్నారు అంతే తప్ప, లేకపోతే అక్కడ ఏదో తెలంగాణ పైన వివక్ష చూపించాలనే ఉద్దేశం మాత్రం లేదు. అలాగే మీరు అన్నారు ఫండ్స్ ఇస్తలేరని, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ మొదట్లోనే చెప్పాను,
1,05,812 కోట్లు ఇచ్చినట్టు ఇప్పటి వరకు యాజ్ ఆన్ 2022కి ఇచ్చినట్టు ఇక్కడ ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా అంగీకరించడం జరిగింది. కాకపోతే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నది ఏంటంటే వేరే వేరే పథకాల ద్వారా ఇచ్చిన ఫండ్స్ కావు, మాకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కావాలనేది ఒకటి వాళ్ళు పదే పదే ప్రశ్నిస్తున్నారు. కానీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు, ఈ పథకాలన్నింటినీ తీసుకెళ్ళి కాళేశ్వరంకో లేకపోతే వీళ్ళ సెక్రటేరియట్కో అన్నీ మళ్ళీ ఒకసారి వాటి బడ్జెట్ని అమాంతం పెంచేసి వాటిలో ఏవైతే స్కామ్లు చేస్తున్నారో వాటి వైపు మళ్ళిస్తున్నారు తప్ప ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా వీళ్ళు చేయట్లేదనే ఉద్దేశం ఏంది. భారతీయ జనతా పార్టీకి ఫండ్స్ ఇవ్వద్దనే ఉద్దేశం మాత్రం ఎక్కడా లేదు. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలతో సమానంగానే, ఇంకా చెప్పాలంటే చాలా రాష్ట్రాల కంటే ఎక్కువే ఫండ్స్ తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యాజ్ పర్ మనం చూసుకుంటే మీ ఏరియా పరిస్థితి వద్దాం. మీ ఏరియాలో ఈ 9 ఏళ్లలో డెవలప్ జరిగిందా? వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ప్రతి ఏరియాను మేము డెవలప్ చేస్తూ ఉన్నాం. నిజంగా మీ ఏరియాలో డెవలప్మెంట్ ఉందా? ప్రజలకు సమస్యలు లేకుండానే ఉన్నాయా? ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రం ఓవరాల్గా తీసుకుంటే ప్రతి మున్సిపాలిటీ కానీ ప్రతి గ్రామ పంచాయతీ కానీ లైబ్రరీ సెస్ అనేది ఒక ఇంటి పన్నుతో సహా 8% లైబ్రరీ సెస్ అనేది ఒకటి తీసుకోవడం జరుగుతుంది. ఆ 8% లైబ్రరీ సెస్ కోసం వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కడైతే లైబ్రరీలు లేవో అక్కడ లైబ్రరీలు నిర్మించాలి. గ్రామ పంచాయతీల పరిధిలో కానీ మున్సిపాలిటీల పరిధిలో కానీ, లేదు లైబ్రరీలు ఉన్న వాటి చోట వాటిని నిర్వహించే ఆ ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ 8% ఫండ్స్ తీసుకొని వాటికి వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది, తెలంగాణ ప్రభుత్వంలో దాదాపు నేను ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించినప్పుడు 90% ఆఫ్ ద municipalities and gram panchayats, it doesn't have any library, but they are collecting library tax 8% on house property tax. సో ఇంటి పన్ను మీద 8% ట్యాక్స్ తీసుకొని ఆ నిధులను కూడా గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సిన నిధులను కూడా ఈరోజు కాళేశ్వరం సైడో లేకపోతే ఆసరా పెన్షన్ల సైడో ఇంకొక సైడో మళ్ళిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మొదటి వారంలో రావాల్సిన ఏవైతే జీతాలు ఉంటాయో అవి చివరి వారం వరకు కూడా చెల్లిస్తున్నారు. పోలీస్ మిత్రులకు కావచ్చు, టీచర్లకు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి వీళ్ళు ఇవ్వాల్సిన శాలరీస్ ఒకసారి మీరు వెళ్ళి వారి దగ్గర మైక్ పెడితే వారు చెప్పకపోవచ్చు. ఎందుకంటే వారి ఉద్యోగం పోతుందనే ఒక భయం వారిలో ఉండొచ్చు. కానీ మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి చూడండి, ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కూడా టైం ప్రకారం జీతాలు రావట్లేదు. వాళ్ళు ఈఎంఐలు పెట్టుకుంటే ఇంటి ఈఎంఐలో లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొన్న ఈఎంఐలో పెట్టుకుంటే ఆ చెక్లన్నీ బౌన్స్ అవుతున్నాయి అనే వాళ్ళు రోధిస్తున్న ఘటనలు ఈరోజు తెలంగాణలో మనకి దర్శనం ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ని నడిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 5 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. తెలంగాణ స్టార్ట్ అయినప్పుడు సర్ప్లస్ బడ్జెట్తో ఉన్న మన రాష్ట్రం ఈరోజు 5 లక్షల కోట్లు అంటే ఇప్పుడు పుట్టబోయే బిడ్డ పైన కూడా దాదాపు 1,50,000 రూపాయల అప్పు పెట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజలను హింసిస్తున్నది. ఈ హింసనంతా భారతీయ జనతా పార్టీ కూడా ప్రతి వేదిక పైన ప్రశ్నిస్తున్నది. అందుకే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రజా సంగ్రామ యాత్ర వేదికగా ప్రతిరోజు చెప్తున్నారు, మా విధానమే ఉచిత విద్య, ఉచిత వైద్యం అని. ఎప్పుడైతే 2014లో కేసీఆర్ గారు మొట్టమొదటిసారి సీఎం అయ్యారో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళి సందర్శించారు. మీరు చూశారు. దీన్ని 6 నెలల్లోనే మొత్తం భవనం అంతా కూలగొట్టి దీన్ని మళ్ళీ అత్యాధునిక హంగులతో నిర్మిస్తామని చెప్పి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. ఆయన ఇంటిని నిర్మించుకున్నాడు సీఎం క్యాంప్ ఆఫీస్ని. అంటే అది ప్రభుత్వానికి ఎవరైతే సీఎం అవుతారో వాళ్ళే ఉంటారు కానీ కాకపోతే అక్కడ అది అవసరం లేకపోయినా, అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ అన్ని హంగులతో కొత్తగా ఉన్నప్పటికీ కూడా దాన్ని కూల్ చేసి ఈరోజు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే అది వాస్తు ప్రకారం లేదు కాబట్టి దాన్ని నిర్మించారు. అలాగే సెక్రటేరియట్ని కూడా కూలదోసి మళ్ళీ నిన్న కొత్త సెక్రటేరియట్ని నిర్మించడం జరిగింది. కానీ ఆయన పేదలకు ఉపయోగపడే గాంధీ హాస్పిటల్ కానీ లేకపోతే ఉస్మానియా హాస్పిటల్ కానీ ఇవి మాత్రం నిర్మించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇవన్నీ ప్రజలకు చెప్పిన తర్వాతే భారతీయ జనతా పార్టీగా మేము కూడా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? బీజేపీ అధికారంలోకి వస్తే ప్రాంతాలు డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అవుతుంది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో కూడా రావాలి అని అంటారు ఫైనల్గా? ఖచ్చితంగా ఈరోజు మీరు ఏ రోడ్లన్నా తీసుకోండి, తెలంగాణలో గ్రామాల్లో రోడ్లు కానీ మున్సిపాలిటీల్లో రోడ్లు కానీ కేటీఆర్ గారు ఒకనొక సందర్భంలో అన్నారు, ఒక గుంత చూపిస్తే 1000 రూపాయలు ఇస్తాను నేను. ఈరోజు మా ప్రాంతానికి రమ్మనండి, చూపిస్తాను నేను. మాది ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధాన రహదారికి గుంతలు లేని పరిస్థితి ఈరోజు లేదు. ఆయన దాదాపు 10 లక్షలు ఇచ్చిపోవాల్సి వస్తుంది నాకు. ఒకవేళ ఆయన గుంతకు ఒక 1000 రూపాయలు ఇస్తా అంటే ఈరోజు ఒక 10 లక్షలు ఇచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని గుంతలు ఉన్నాయి రోడ్లలో.
ఈరోజు ఆ రోడ్ల మొత్తం ఏదైతే తెలంగాణలో వ్యవస్థ ఉంటుందో దాన్ని మొత్తం ఈరోజు బడులు తీసుకోండి మీరు, స్కూల్ పిల్లలకి టాయిలెట్స్ లేవని మేము ఒక ఉద్యమం చేసినాం చాలా రోజులుగా. స్కూల్ ఆడపిల్లలకి మా ఏరియాలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం స్ట్రెంత్ 800, అందులో 400 మంది అమ్మాయిలు ఉంటాయి, 4 టాయిలెట్స్ ఉంటాయి స్కూల్లో. సో ఈరోజు విద్యారంగం అస్తవ్యస్తం అయిపోయింది, వైద్య రంగం అస్తవ్యస్తం అయిపోయింది. ప్రజా పరిపాలన ఏదైతే సాగాలో గ్రామాల్లో కానీ లేకపోతే మున్సిపాలిటీలో కానీ ఆ పరిపాలన ఏదైతే రామరాజ్యంగా సాగాల్సిన పరిపాలన ఉందో దాన్ని సాగనివ్వకుండా, ఈరోజు ఫండ్స్ ఇవ్వకుండా, గ్రామాలకు ఫండ్స్ ఇవ్వకుండా సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. ఇవన్నీ సంఘటనలు జరిగిన తర్వాత ఈరోజు సర్పంచ్లు కూడా ఎవరు హ్యాపీగా లేరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి ఒక్కరూ ఎప్పుడు సందర్భం వస్తుందా, ఎప్పుడు కేసీఆర్ గారిని గద్దెదించుదామా అనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల్లోకి ప్రజాకర్షక పథకాలు తీసుకెళ్లి ప్రజలకు మేలు చేసే విధంగానే ప్రయత్నం చేస్తుంది కనుక భారతీయ జనతా పార్టీకి ఆదరణ లభిస్తుంది. నాయకులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటాచారి గారు. సో మొత్తంగా ఇది రాబోయే రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా, దాంతోపాటుగా కేంద్రం అమలు చేస్తున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా ఇప్పుడున్నటువంటి తెలంగాణ స్థితిగతులన్నింటినీ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడమే మా లక్ష్యం అంటూ కూడా వెంకటాచారి గారు చెప్తా ఉన్నారు. సో ఇది వెంకటాచారి గారితో ముఖాముఖితో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.